హాయ్ అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు అయితే రెసిపీ బుక్లోని రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి. సీజన్లో కొత్తిమీర బాగా దొరికేటప్పుడు ఈ పచ్చడిని కానీ చేసి పెట్టుకున్నామంటే 3-4 నెలల దాకా అయితే నిలవైతే ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసిన లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఇక్కడ 2 కట్టల కొత్తిమీరని తీసుకున్నాను. ఇవి చాలా పెద్ద కట్టలండి. వాటికి వేరు సపరేట్ చేసుకొని స్టెమ్తో సహా తీసుకోవాలండి. వీటిని ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని వీటిని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా కాటన్ క్లాత్ వేసి దాని మీద మనం వాష్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసి ప్యాన్ గాల్లో ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట ఆరితే సరిపోతుందండి. ఎండలో పెట్టాల్సిన పని అయితే లేదు. నేను తీసుకున్నటువంటి 2 కట్టల కొత్తిమీరకి ఒక 75 గ్రాముల దాకా చింతపండు తీసి అందులో విత్తనాలు ఈనెలు లేకుండా శుభ్రంగా చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టి అందులో 1.5 లోటా దాకా నీళ్ళని వేసి మనం రెడీ చేసుకున్న చింతపండుని వేసి చింతపండు పులిహోర పులుసుకి మనం ఎలా ఉడికించుకుంటామో అలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పును కూడా ఇప్పుడే చేర్చేసుకోవాలి. ఇది ఉడకడానికి దాదాపుగా ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఈ చింతపండు పులుసుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టి అందులో 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసుకొని త్వరగా వేపుకోవాలి. మెంతులు అయితే మాడకుండా వేయించుకోవాలి. ఎర్రగా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఈ మాదిరి వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మెంతుల్ని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మెంతులు ఆవాల్ని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. చాలా ఫైన్ పౌడర్గా అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టి బాండెట్లో ఒక 50 గ్రాముల దాకా నూనెని వేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసి దాంట్లో పచ్చి అంతా పోయే వరకు వాడ్చుకోవాలి. చూసారు కదా, మనం వేసుకున్న కొత్తిమీర సగానికంటే తక్కువగా అయింది. దాంట్లో ఉన్న పచ్చి అంతా పోయినట్టే అండి. ఇది మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి వచ్చినది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని కూడా బాగా చల్లారబెడదాం. పోపు కోసం అయితే ఒక బాండ్లు పెట్టి దాంట్లో ఒక 50 గ్రాముల దాకా నూనె వేసుకొని 2 స్పూన్ల మినపప్పు 2 స్పూన్ల శనగపప్పు 1 స్పూన్ ఆవాలు అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అందులో ఎండుమిరపకాయలు కొత్తిమీర కూడా చేర్చుకొని పోపుని సిద్ధం చేసుకుందాం. పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపును కూడా బాగా చల్లారనివ్వాలి. ఎందుకంటే పోపులో వేడి ఉండిందంటే పచ్చడి చెడిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్నటువంటి చింతపండు అలాగే వాడ్చుకున్న కొత్తిమీరని కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం కొత్తిమీర తెలుస్తూ ఉండాలి. అప్పుడే పచ్చడిలో ఒక టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ మాదిరా. ఇప్పుడు మనం చింతపండు ఉడికించుకున్న గిన్నెలోకే మనం పేస్ట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్నటువంటి మెంతులు ఆవాల పిండి అలాగే ఒక 75 గ్రాముల దాకా మిరప్పొడి 1/2 స్పూన్ ఇంగు పొడి వేసుకొని వీటన్నిటిని పచ్చడిలో చేరేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపు దాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేసేసి ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకున్నామంటే దాదాపు 3-4 నెలలు అయితే ఈ పచ్చడి నిలవ ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టెంప్టింగ్గా ఉన్నది కదండి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.